Hello friends, welcome to my video. This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the online shopping app. Thank you. ఓం గం గణాధిపతయే నమః. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవే గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం. ఇది కొప్ప తాలూకాలోని కేశవే గ్రామంలోని సిద్ధరామత రోడ్డుపై ఉంది. కొప్ప సహ్యాద్రి కొండలతో చుట్టుముట్టబడి సముద్ర మట్టానికి 763 మీటర్ల ఎత్తులో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం మరియు అందమైన దృశ్యాలను కలిగి ఉంది. కొప్ప యొక్క సుందరమైన వైభవంతో పాటు 1000 సంవత్సరాల పురాతన ఆలయం. ఇక ఈ ఆలయం పురాణ గాథ. పార్వతీదేవి ఒకప్పుడు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలతో బాధపడింది. శనిబారి నుండి తనను తాను విడిపించుకోవడానికి దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విధంగా ఆమె ఈ ఆలయం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మృగవదేలో తన తపస్సును ఆచరించడానికి తగిన స్థలాన్ని ఎంచుకుంది. కాబట్టి తన తపస్సుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి పార్వతీదేవి ముందుగా గణేశుడికి పూజ చేయాలని కోరుకుంది. ఆ విధంగా ఆమె పూజ చేయడానికి ఎంచుకున్న ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. పార్వతీదేవి నిర్ణయంతో సంతోషించిన బ్రహ్మదేవుడు అక్కడికక్కడే ప్రత్యక్షమై ఆమెను ఆశీర్వదించే చర్యగా తన కమండలం పవిత్ర కుండ నుండి కొంత నీటిని చల్లాడు. త్వరలోనే పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేశుడి ముందు బ్రాహ్మీ అనే నది ప్రవహించింది. అందువల్ల ఇక్కడి గణేశుడిని కమండల గణపతిగా కీర్తించారు. మరియు ఈ మందిరానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది. కమండల గణపతి ఆలయంలో కమండల తీర్థంగా బ్రాహ్మీ నది, బ్రహ్మకమండలం నుండి పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేశుడి పాదాల వద్ద నీటిని చిలకరించడం ద్వారా బ్రాహ్మీ నది ఉద్భవించింది. కాబట్టి దీనికి కమండల తీర్థం అని పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు దీనిని సృష్టించినందున ఈ నదికి బ్రాహ్మీ అనే పేరు కూడా వచ్చింది. బ్రాహ్మీ నది పువ్వు రేకుల మాదిరిగా చెక్కబడిన చిన్న చతురస్రాకార రాతి వేదికలోని రంధ్రం నుండి ఉద్భవించింది. అక్కడి నుండి నీరు నిరంతరం ఉప్పొంగుతుందనేది ఒక రహస్యం. మార్గశిర మాసం నవంబర్ డిసెంబర్లో వచ్చే అమావాస్య రోజు అయిన ఎల్లు అమావాస్య నాడు పార్వతీదేవి పూజలు చేసిందని ఒక నమ్మకం. ఈ రోజున కమండల గణపతి ఆలయంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ రోజున పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ గణేష ఆలయంలో పూజలు చేసినా లేదా ధ్యానం చేసినా గణేశుడి ఆశీస్సులు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ పూజ చేయడం వల్ల శనిదోషంతో బాధపడే వారి బాధలు తగ్గుతాయి. ఇక ఈ ఆలయం ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎక్కడ స్టే చేయాలంటే కొప్పాలో సరైన వసతి స్థలాలు లేకపోవడంతో పర్యాటకులు 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్మగళూరులో లేదా 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గలో బస చేయాల్సి ఉంటుంది. శృంగేరి ఆలయ పట్టణం కమండల గణపతి ఆలయం నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొప్పలోని కమండల గణపతి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే పర్యాటకులు రైలులో చిక్మగళూరు లేదా శివమొగ్గకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో కేశవే గ్రామానికి చేరుకోవచ్చు. అక్కడే ఈ ఆలయం ఉంది. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవే గ్రామంలో
కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం వల్ల ఈ చిన్న హాయిగా ఉండే ఈ పట్టణాన్ని విలువ పెరుగుతుంది. ఇంతటి మహామహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించి మనము పునీతులమవుదాం. ఓం గం గణాధిపతయే నమః.